రే, నాకు కూడా ఒక రోజు వస్తుందిరా. నాకు ఆ రోజు వచ్చినప్పుడు నన్నెవరు ఆపలేరు, నాకన్నా తోపెవరు లేరు, ఇక్కడ తగ్గేది లేదు అని మనందరం జీవితంలో ఎప్పుడో అప్పుడు ఒకసారి చెప్పే ఉంటాం. రోజు అంటే గుర్తుకొచ్చింది. ఇంతకీ మనం ఏ రోజు గురించి మాట్లాడుతున్నాం? ఎందుకంటే రోజు అంటే అందరికీ గుర్తొచ్చేది రోజుకున్న 24 గంటలు. మీరు అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే సోలార్ డే అని ఒకటి ఉంది, సైడీరియల్ డే అని ఒకటి ఉంది, ప్లానెటరీ డే అని ఒకటి ఉంది, లూనార్ డే అని ఒకటి ఉంది. సోలార్ డే అంటే సూర్యుడు ఒక రోజు ఏ టైంకి వచ్చాడో ఒక లాంగిట్యూడ్ మీదకి మళ్ళీ అదే పొజిషన్ మీదకి రావడానికి ఎంత టైం పట్టిందని. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇవాళ సన్ రైజ్ ఏ టైంకి అయితే జరిగిందో మళ్ళీ నెక్స్ట్ డే సన్ రైజ్ కూడా ఏదైతే టైంకి జరిగిందో దాని మధ్య టైం, అది యావరేజ్గా చూసుకుంటే 24 గంటలు. అదే సైడీరియల్ డే అని అంటే ఒక నక్షత్రంతో పోల్చుకుంటే, ఒక స్టార్తో రిలేటివ్ పొజిషన్గా చూసుకుంటే ఎర్త్ మీద ఒక రోజు ఎంతగా గడుస్తుంది అని. ఇది వచ్చేసి ఆన్ యావరేజ్గా 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, 23 hours 56 minutes 4.09 seconds. అలానే ఒక ప్లానెటరీ డే అంటే ఏంటి? ప్రతి గ్రహం తన చుట్టూ తను తిరగడానికి డిఫరెంట్ టైం తీసుకుంటుంది. అట్లా బృహస్పతి గురుగ్రహం జూపిటర్ లాంటి దాని మీద అయితే ఒక 10 గంటలు సరిపోతుంది. కానీ మన భూమి మీద అయితే సుమారుగా 24 గంటలు. అదే అంగారక మార్స్ గ్రహం అయితే 24 గంటల కన్నా కొంచెం ఎక్కువ. అదే మీరు వీనస్ శుక్రగ్రహం లాంటివి తీసుకుంటే అక్కడైతే 200 రోజుల కన్నా ఎక్కువగా టైం తీసుకుంటాం. సో అలా ప్లానెటరీ డే. మరి లూనార్ డే అంటే ఏంటి? చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి తీసుకునే టైం. ఇది సుమారుగా 27 నుంచి 29 రోజులు ఉంటుంది. ఏది ఏమైనా చూసారుగా. ఇప్పుడు చెప్పండి, మీ రోజు ఏ రోజు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మర్చిపోకుండా శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.